హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము మాత్రం చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు ఈరోజు మీ ముందుకి ఒక వాటర్ హీటర్ తెస్తున్నా ఫ్రెండ్స్. కాపర్తో ఉన్న వాటర్ హీటర్ ఫ్రెండ్స్. మేము కొత్తగా కొన్న మిల్టన్ కంపెనీ, చాలా బ్రాండెడ్ కంపెనీ, చాలా యూజ్ఫుల్ ఐటెం ఫ్రెండ్స్. ఈ రోజుల వర్షాకాలాలు వర్షాలు చాలా కురుస్తున్నాయి కాబట్టి మనకు డైలీ హీట్ వాటర్తో స్నానం మన పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి హీటర్ మనకు కంపల్సరీ. కాబట్టి మేము మంచి ప్రోడక్ట్ ఏదంటే మేము కాపర్తోనే ఉన్న హీటర్నే తీసుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ ఎలా యూజ్ చేయాలి, హీటర్ ఏంది అనేది అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ దీని మీద ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలా యూజ్ చేయాలి ఏంది అన్నది. మనం ముఖ్యంగా ఈ వాటర్ హీటర్ అనేది ప్లాస్టిక్ బకెట్లనే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. మన ఇనుప బకెట్ కానీ ఇంకే బకెట్ యూజ్ చేయొద్దు. ఓన్లీ ప్లాస్టిక్ బకెట్. వాటర్ కంటెంట్ ఎంతవరకు ఉండాలన్నది దీనిపైన బాక్స్ పైన ఉన్నది, కరెక్ట్ అలాగనే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. మేము మాత్రం ప్లాస్టిక్ బకెట్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం డైలీ వార్తలలో అప్పుడప్పుడు చూస్తుంటున్నాం. మొన్ననే ఒక అతను వాటర్ హీటర్ యూజ్ చేసి చనిపోయిండని, అంతకుముందు ఒక పెళ్లి కూతురు, ఒక హాస్టల్లో ఒక పాప, ఇలా చాలా మంది వాటర్ హీటర్ ద్వారా చనిపోయారు. అంటే ఎందుకు అంటే మనం డైరెక్ట్ వాటర్ హీట్ అయినా లేదన్నట్టు మనం అందులోనే పెట్టి చూస్తున్నాం. హ్యాండ్ పెట్టి చూడడం వల్ల అట్లా షాక్ కొడుతుంది. మళ్ళీ ఇనుప బకెట్లలో యూజ్ చేయడం వల్ల మనకు షాక్ కొడుతుంది. కాబట్టి మనం ప్లాస్టిక్ బకెట్లలోనే హీటర్ పెట్టినాక బటన్ వేసినాక అది వాటర్ హీట్ అయింది ఎట్లా చూడాలంటే మళ్ళీ బటన్ ఆఫ్ చేసి హీటర్ తీసినాకనే మనకు సరిపోయిన వాటర్ హీట్ అయినా లేదా ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ మార్క్ ఇచ్చారు. ఇక్కడ వరకు ఫస్ట్ మార్క్ వరకన్నా సెకండ్ మార్క్ వరకన్నా వాటర్ పోయాలి. అంతవరకు వాటర్ పెట్టి దాన్ని యూజ్ చేయాలి. మరి కింది వరకు కూడా వాటర్ పోయకూడదు. ఎక్కడైతే మార్క్ ఇస్తారో వాళ్ళు కంపెనీ వాళ్ళు మార్క్ ఇస్తారు అక్కడ వరకు మనం వాటర్ కంటెంట్ యూజ్ చేయాలి. ఇక్కడ కూడా మార్క్స్ ఉన్నాయి, దాని వరకు వాటర్ యూజ్ చేసి మనం వాటర్ హీటర్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా కేర్గా, ఏదో హడావుడిగా కాకుండా దీన్ని చాలా కేర్గా మనం ఒక మూలకి మనం తిరుగుతున్న ప్రదేశం కాకుండా ఒక సపరేట్ దగ్గర స్విచ్ బటన్ ఉన్న దగ్గర పెట్టి చాలా పిల్లలు అటు వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, టాటా, బాయ్ బాయ్.